హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మోస్ కిచెన్. ఈరోజు పచ్చిమిర్చి కోడి పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా బిర్యానీస్ బగారా తింటూనే ఉంటాం కదా. ఒకసారి ఈ పులావ్ రెసిపీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, మీకు ఎట్లా కుదిరిందో నాకు చెప్పండి. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ రైతా ఉంటే చాలు. ఏ గ్రేవీ కూడా దీనికి అవసరం లేదు. చాలా ఈజీగా ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు. దీనికైతే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను విత్ బోనే, 200 grams పెరుగు, ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, ఓల్ గరం మసాలా, ధనియాలు, ఎల్లిపాయలు, అల్లం, బిర్యానీ ఆకు, గరం మసాలా, బిర్యానీ పువ్వు, ఒక చిన్న ముక్క జాజికాయ. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం ముక్కలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ధనియాలు, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, జాజికాయ, సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్ని చికెన్లో మంచిగా కలిపేసేయండి. కొంచెం అంటే జాగ్రత్త, చెయ్యి చాలా మండిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కదా, చూసుకోండి. ఇప్పుడు పెరుగు వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ హండీ లాంటిది ఉంటుంది కదా, అది పెట్టేసుకోండి. ఒక 2 tablespoon నెయ్యి వేసుకోండి, 2 or 3 నెయ్యి వేసుకున్న తర్వాత మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగ, సాజీరా, చెక్క, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసేయండి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేషన్ చేసుకున్నామో ఆ చికెన్ని దాంట్లో వేసేసేయండి. వేసేసి కలుపుకోండి. కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, గ్రీన్ కలర్. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకి కొంచెం వాటర్ లాగా, అంటే పెరుగు వాటర్ లాగా అయ్యి కొంచెం ఆయిల్ పైకి వస్తుంది, చూడండి కనిపిస్తుంది కదా అట్లా. ఆ స్టేజ్లో గరం మసాలా వేసేసేయండి. గరం మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలు వేసుకున్నాం కదా మనం. గరం మసాలా వేసేసి ఇప్పుడు నేను ఒక 1/2 kg చికెన్కి 2 గ్లాసుల బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడు వాటర్ పోయక ముందు ఈ బియ్యాన్ని దీంట్లో వేసేసి ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై చేస్తే మంచిగా అన్నం పొడి పొడిలాడుతుంది. 2 గ్లాసుల బియ్యానికి నేను 3 గ్లాసుల వాటర్ పోసుకున్నా, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది, ఇంకా పెరుగులో కూడా ఉంటుంది కదా, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేయండి. చూస్తున్నారు కదా ఉడుకుతుంది కదా, కొంచెం దగ్గర పడ్డాక సిమ్లో పెట్టేసేయండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి దానిపైన ఒక బరువు పెట్టేసేయండి. అంతే అండి, మన పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఉంటుంది. ఇది రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.